బాబుసాహెబ్ బూటి కథలో అతను కూడా వాంతులు విరోచనాలు అవుతూ ఉంటాయి. ఎన్ని మందులు వాడినా తగ్గరం. బాబా వద్దకు వచ్చినప్పుడు బాబా ఇట్లా చేయబెట్టి, నువ్వు వాంతులు చేసుకొనకూడదు, విరోచనము పోకూడదు, అంతే, అయిపోయింది. చూడండి, కట్టడైపోయింది. వాక్కు మహిమ బాబా, మందులు లేకుండానే అయిపోయింది. అలాగే ఆలంది స్వామి కథలో కూడా ఆలంది స్వామికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు, చెవిపోటు వచ్చి. ఆయన కూడా నొప్పి తగ్గల. బాబా సమక్షంలో వచ్చి కొంత వారం రోజులు అట్లా ఉన్నాడు, కొన్ని రోజుల పాటు. తిరిగిపోయేటప్పుడు బాబా దగ్గరకు వచ్చి, బాబా మరలా ఆపరేషన్ చేయించుకోమంటావా అంటే, ఏం కాదు, అలా భగవంతుడు మేలు చేస్తాడు, దిగులు పడకు. ఇతను పూనాకు వెళ్ళాడు, అక్కడంతా చూపించుకొని వారం తర్వాత ఉత్తరం రాశాడు. విచిత్రం ఏంటంటే, బాబా చెప్పినా కూడా మనుషులం కదా, అతను పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ చెక్ చేసి ఏం అవసరం, ఆపరేషన్ తగ్గిపోతుందని చెప్పారట. అలాగే తగ్గిపోయింది. చూడండి, కొన్ని టాబ్లెట్స్ రాసినట్టున్నాడు, అయిపోయింది. అంటే ఇతనేమో ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధపడ్డాడు, ఆపరేషన్ లేకుండానే రోగం నయమవుతుందని బాబా అభయం ఇచ్చాడు, అదే జరిగింది చివరికి.